హలో అండి అందరికి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను. ఒక మంచి వీడియో టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చేసాను. సో, ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అనంటే, మనం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటాం గదా! సో, ఆ స్ట్రగుల్స్ నుంచి ఎలా బయటపడాలి అని మనం థింక్ చేస్తూ ఉంటాం కదండీ! సో, మన లైఫ్‌లో స్ట్రగుల్స్ ఫేస్ చేసాము అని అనుకుంటాం గానీ, నిజానికి ఆ స్ట్రగుల్స్ నుంచి మనం చాలా లైఫ్ లెసన్స్ అనేవి నేర్చుకుంటాం. అదెవరికీ తెలీదు. సో, ఏంటి ఆ లైఫ్ లెసన్స్? అవే ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ మామ్. మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పొచ్చు. ఎందులోని తగ్గేదేలే అంటున్న మామ్స్ కోసమే కాకుండా హెల్తీగా, హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్‌లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఫస్ట్ టైం మన ఛానల్‌లో ఈ వీడియోని చూస్తున్నట్లయితే గనుక మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మన ఛానల్‌లో ఉన్న వీడియోస్ అన్నిటిని కూడా ఒకసారి చెక్ చేసి చూసి మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసిన తర్వాత లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీ అమూల్యమైన చేతులతో ఒక చిన్న కామెంట్ కూడా ఇచ్చేసేయండి. సో, వీడియోలోకైతే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదామా? సో, మనం స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తాం. బేసిక్‌గా మనం చిన్నప్పుడు స్కూల్‌కెళ్ళాం. చాలా బుక్స్ చదువుకున్నాము. ఎన్నో పాఠాలు నేర్చుకున్నాము. వాటన్నిటి నుంచి చాలా నేర్చుకున్నాం గదా! సో, అవన్నీ ఉద్యోగానికి ఓకే. కానీ లైఫ్‌లో మనం ఈత కొట్టడానికి అంతగా పనికిరావు. మనం లైఫ్‌లో ఈత కొట్టాలి అనంటే ఈత మీన్స్ ముందుకి సాగిపోవాలి అనంటే లైఫ్ లెసన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ స్ట్రగుల్స్ నుంచే మనం నేర్చుకుంటాం. సో, ఎలా నేర్చుకుంటాం? సో, మనం ఒక మోటివేషనల్ వీడియో చూస్తాము. దాని నుంచి పెద్దగా నేర్చుకోము. బుక్స్ చదువుతాము. దాని నుంచి పెద్దగా నేర్చుకోము. కానీ మనం ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాం. దాని నుంచి చాలా ఎక్స్‌పీరియన్స్ చేశానురా! వాడంటే ఏంటో అర్థమైంది. వాళ్ళంటే ఏంటో ఇప్పుడు తెలిసింది. సో, లైఫ్ ఉంటే ఇలా ఉంటది అని ఈ కష్టం తర్వాతే తెలిసింది అని చెప్పేసి రియలైజ్ అవుతాం అనమాట. సో, స్ట్రగుల్స్ వచ్చినా సరే మీరు బాధపడిపోకండి, కృంగిపోకండి. స్ట్రగుల్స్ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. సో, నేనొక 15 లైఫ్ లెసన్స్ మనం స్ట్రగుల్స్ నుంచి నేర్చుకొని ఎలా మన లైఫ్‌లో మళ్ళీ తిరిగి అప్లై చేయొచ్చు అనేది ఈరోజు మీతో నేను షేర్ చేసుకుంటాననమాట. సో, చాలా ఆలోచించి నేను రాసుకున్నవి. ఈ టాపిక్ చాలా బావుంటుంది. సో, వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. అయితే అందులో ఫస్ట్ లైఫ్ లెసన్ ఏంటి అనంటే టైం అండి. టైం అనేది చాలా 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 వాల్యుబుల్. మనం చిన్నప్పటి నుంచి కాలం తిరిగి పోతే మళ్ళీ తిరిగి వెనక్కి రాదు అని చెప్పేసి మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. సో, టైం వేస్ట్ అసలు చేయకు. టైం చాలా ఇంపార్టెంట్. ప్రతి క్షణం కూడా ఇంపార్టెంటే. సో, మనం ఏదైనా చెయ్యాలి అని అనుకుంటున్న పనిని టైమొస్తది అని కాదు. ఇది మీ పెళ్లి కాదు. ముహూర్తం పెట్టి టైం చూసుకొని చేయడానికి. పబ్బం గాదు. పలానా రోజు చేయడానికి. సో, నువ్వనుకున్న పనిని చేయడానికి ఇదే మంచి ముహూర్తం. ఇప్పుడు అనుకున్నావా? ఇప్పుడే చేసేయి. సో, టైం ఒస్తది అని చెప్పేసి వెయిట్ చేయొద్దు. స్టాప్ అయిపోకండి. సో, టైం ఒస్తదో రాదో ఇప్పుడే చేసేయి. ఈ క్షణం అనుకున్నావు గదా! చేసేయి. నువ్వు ఎవరితోనైనా ఒక టాపిక్ గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నావా? ఒక బిజినెస్ గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నావా? నువ్వెవరికైనా సారీ చెప్పాలనుకుంటున్నావా? నువ్వెవరికైనా థాంక్స్ చెప్పాలి అని అనుకుంటున్నావా? ఇప్పుడే చేసేయి. ఆలస్యం చేయకు. సో, రిజల్ట్ వెంటనే ఉంటది. సో, మనకి టైం అనేది చాలా ఇంపార్టెంటు. సో, ఇది ఒక లైఫ్ లెసన్. ఇంకా లైఫ్ లెసన్ 2 హ్యాపీనెస్. సో, పలానా దానిలోనే హ్యాపీనెస్ ఉంటాది అని చెప్పేసి మనం అనుకుంటామండి. మనం ఏంటంటే మనం మనుషులం కదా! డబ్బు సంపాదిస్తేనే హ్యాపీనెస్ ఉంటది. అందరూ కూడా మంచి మంచిగా వేరే వేరే విదేశాలకు వెళ్లి ట్రావెల్ చేస్తున్నారు. అలా ట్రావెల్ చేస్తేనే హ్యాపీనెస్ ఉంటది. మంచి వస్తువులు కొనుక్కుంటేనే, మంచి బట్టలు వేసుకుంటేనే, కాస్ట్‌లీ కాస్ట్యూమ్స్ ఏవైనా వేసుకుంటేనే, లేకపోతే ఇంట్లో లగ్జరీస్‌గా వస్తువులుంటేనే హ్యాపీనెస్ ఉంటది అనుకోవడం పొరపాటు. సో, హ్యాపీనెస్ అనేది ప్రతి దానిలో ఉంటది. మనం వెతుక్కోవాలి అంతే. సో, వస్తువుల్లో హ్యాపీనెస్ అనేది లేదు. సో, ఈ లైఫ్ లెసన్ మనం అందరం గుర్తుపెట్టుకుంటే, మనకసలు లైఫ్‌లో స్ట్రగుల్సే ఉండవు నిజానికి. మనం ఏమనుకుంటామంటే, ఒక మంచి కార్ కొనుక్కుంటాను. దాని కోసం ఇప్పుడు కష్టపడి పని చేసేస్తాను. అసలైన ఆనందం అక్కడే ఉంది అని అనుకుంటాం. కానీ మనస్ఫూర్తిగా దేవుడు గుళ్ళో కూర్చొని దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత అక్కడ ప్రసాదం తీసుకొని తింటాం గదండీ! దాంట్లో ఉంది ఆనందం. ఆ గుడి దగ్గర పాపం డబ్బులు లేక ఒక పేదవాడు అలాగే ఆకలితో అలమరించిపోతుంటే మనం వాళ్ళకొక రూపాయి దానం చేస్తాం చూడండి. అందులో ఉంది ఆనందం. సో, ఇలా చిన్న చిన్న వాటిల్లోనే ఉంది ఆనందం. ఎక్కడో మనం విదేశాలకు వెళ్లి, అమెరికా వెళ్లి, లండన్ వెళ్లి అక్కడున్న ప్లేసుల్ని మనం చూడాల్సిన అవసరం లేదు. మనం
పుట్టిన ఊర్లో లేకపోతే ఆ చుట్టుపక్కలలో చాలా అద్భుతమైన ప్లేస్‌లు ఉన్నాయి. వాటిల్ని చూడడంలో ఉంది అసలైన ఆనందం. సో, మనం హ్యాపీనెస్ కోసం వెతుక్కుంటూ వెళ్ళకూడదు. అంటే ఎక్కడో ఉంటది ఆనందం. ఆనందం దగ్గరికి మనం వెళ్ళాలి అనంటే ఏదో చేయాలి అని మనం ఫీల్ అవుతాం గదా! ఏదో చేయాల్సిన అవసరం లేదండి. సో, బేసిక్‌గా డబ్బులున్నవాళ్ళు, కార్లు కొనుక్కునేవాళ్ళు, లగ్జరీగా తిరిగేవాళ్ళు, లేకపోతే లైఫ్ సక్సెస్ సాధించేసిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అనంటే మనం చెప్పలేము. సో, అందరూ కూడా ఆనందాన్ని వాళ్ళ చుట్టూ ఉండే వస్తువుల్లో, వాళ్ళ చుట్టూ ఉండే అట్మాస్ఫియర్‌లో లేకపోతే వాళ్ళిప్పుడు ప్రెజెంట్ చేస్తున్న పనిలో వెతుక్కుంటూ ముందుకు వెళ్ళగలిగితేనే వాళ్ళ లైఫ్‌లో హ్యాపీగా ఉంటారు. సో, మనం హ్యాపీనెస్‌ని చేయాలి అంటే దాన్ని పట్టుకోవాలి. దాని వెనకాతల పరిగెట్టాలి అనేదొద్దు. మీరు మీ పని మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే హ్యాపీనెస్ అనేది మన పక్కనే ఉంటుంది. సో, దాన్ని జస్ట్ అలా పట్టుకొని మనం ఆ రోజుకి ఆ మూమెంట్‌కి ఎంజాయ్ చేసేయాలంతే. సో, నేను రేపు ఎంజాయ్ చేస్తాను, ఇప్పుడు కష్టపడతాను అంటే ఎలా అవుతది? ఇప్పుడు ఒక ఫ్రెండ్స్ వచ్చారు, నలుగురు కలిసి కూర్చొని హాయిగా నవ్వుకోండి. మీకెన్ని కష్టాలున్నా సరే మర్చిపోయి. అరే! నాకున్నాయి కష్టాలు అని అనుకుంటూ దాన్ని బాధ పెట్టుకోకు. దాన్ని మనసులో పెట్టుకొని గతం గురించి ఆలోచించుకుంటూ లేకపోతే ఎప్పుడో జరగబోయే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటే ప్రెజెంట్ ఉన్న మూమెంట్‌ని మనం ఎంజాయ్ చేయలేకపోతాం అన్నమాట. సో, హ్యాపీనెస్ అనేది మన థింగ్స్‌లో ఉండదు. మన ప్రాసెస్‌లో మనం లైఫ్ జర్నీలో ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇంకా లెసన్ నెంబర్ 3 ఎవరో మనల్ని వచ్చి కేర్ చేయాలి అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాము. సో, ఎవరో వచ్చి మనల్ని గెలిపించాలి, మన చెయ్యి పట్టుకొని మనల్ని ముందుకు నెట్టాలి. సో, వాళ్ళు నన్ను కాపాడాలి. వాళ్ళే నాకు తోడుండాలి అనుకోవడం ఎంతవరకు కరెక్టు? మనకు చేయూతనిస్తారు. మన పక్కన ఉన్న వాళ్ళు, మన ఫ్రెండ్సో, ఫ్యామిలీ మెంబర్సో. కానీ నిజానికి మన పని మనమే చేసుకుంటూ పోవాలండి. సో, మనల్ని ఇలా పుష్ చేయాలి అనంటే ఎవరు ఖాళీగుంటారు? ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు గదా! వాళ్ళకంటూ వాళ్ళ లైఫ్ గోల్స్ వాళ్ళకుంటూ ఉంటాయి కదా! మనల్ని ప్రతిసారి చేపట్టుకొని ఎన్ని రోజులు నడిపించింది మనల్ని అమ్మ? ఒక స్టార్టింగ్ స్టెప్స్ అడుగులు వేస్తా ఉంటాం గదా! చిన్నప్పుడు. అప్పుడే ఇలా చేపట్టుకుంటది. 1, 2 రోజులు. తర్వాత చెయ్యి వదిలేస్తది. నడవాలి, నడక నేర్చుకోవాలి అని చెప్పేసి అలా పట్టుకొని ఉండదు. ఫిఫ్త్ ఇయర్ రాగానే స్కూల్‌లో జాయిన్ చేస్తది. ఏడుస్తాం మనం పిల్లలు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు చాలా ఏడుస్తాం. అబ్బా! నా పిల్లోడు ఒక్కడే ఎలా ఉంటాడో స్కూల్‌లో అని చెప్పేసి. కానీ వదలాలి. వాడొక్కడు లైఫ్‌లో హ్యాపీగా ఉండాలి, ఫైట్ చేసుకోవాలి, వాడి పనులు వాళ్ళు చేసుకోవాలి అనంటే వదలాలి. సో, అలా వదులుతారు. ఎక్కడికో రూమ్‌లో టీచర్స్ లెసన్స్ చెప్పే వరకే మన పక్కన ఉంటారు. ఎగ్జామ్స్ రాసేటప్పుడు మన పక్కన ఉంటారా? పెన్ మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. సో, ఇలా ఏంటంటే ఎవరో ఏదో వచ్చి చేస్తే బావుండు, వాళ్ళు నాకు తోడుంటే బావుండు అని ఎక్కువగా ఇంకొకళ్ళ మీద డిపెండ్ మాత్రం అవ్వొద్దు. సో, ఎవ్వరు కూడా మనల్ని కేర్ చేయరు. సో, మనతో మనం ఉండాలి. మన సెల్ఫ్ అనేది మనతో ఉంటుంది. మనం నమ్మాలి. సో, మనం మీద మనం నమ్మకం ఉంచుకొని మనతో మనం ఉండి మనం లైఫ్‌లో ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. సో, ఎవరో రావాలి అని చెప్పేసి మీరు చూడకండి. ఒంటరి పోరాటం చేయడం అనేది అలవాటు చేసుకోండి. మనం ఒంటరిగా వెళ్ళడం, ఒంటరిగా రావడం అనేది నిజంగా లైఫ్‌లో మనల్ని ఎక్కడో నిలబెడతదన్నమాట. సో, ఎవరో వస్తారు అని మాత్రం ఎదురు చూడొద్దు. నీకు అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా నన్ను అందులో అందరూ వదిలేసారు, నాకు కష్టాల్లో ఎవరు లేరు అని మనం అనుకుంటా ఉంటాం కదా! అప్పుడు చాలా అంటే చాలా నేర్చుకుంటాం సింగిల్‌గా. ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. మా హస్బెండ్ నన్ను ఇండియాలో వదిలేసి దుబాయ్‌లో జాబ్ చేయడానికొచ్చినప్పుడు సింగిల్ పేరెంట్‌గా నేను చాలా నేర్చుకున్నాను. నేను ధైర్యంగా చెప్పగలను. సింగిల్‌గా వెళ్ళడం స్టార్ట్ చేయండి. ఇంకా లెసన్ నంబర్ 4 వచ్చేసి మనం ఏదైనా ఒక బిగ్ సక్సెస్ కావాలి అని అనుకుంటాం గదా! దానికి ముందు ట్రైనింగ్ అనేది తీసుకోవాలన్నమాట. సో, మనం ఎలా అనుకుంటామంటే బేసిక్‌గా ఊరికే ఈజీగా వచ్చేస్తది సక్సెస్ అని అనుకుంటాం. కానీ అంత ఈజీ గాదు. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సుంటది. అలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినప్పుడే మనకి సక్సెస్ అనేది వస్తది. సో, ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఏంటి అనంటే, ఒక బిగ్ సక్సెస్‌ని కావాలి, ఒక బిగ్ విన్నర్‌గా నువ్వు ఉండాలి అనంటే, దానికి ముందు చాలా నిన్ను నువ్వు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఏదైనా సరే ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ నేను స్టార్ట్ చేసిన కొత్తలో ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు అందరూ కూడా వాయిస్ ఓవర్ బాలేదు. సో, ఎడిటింగ్ బాలేదు. సో, ఇలా చెప్పారు వాళ్ళు. అంటే నాకు నేను ఇంకా ట్రైనింగ్ ఇచ్చుకోవాలన్నమాట. ఓకే. వాళ్ళిది బాలేదన్నారంటే ఇది మార్చుకోవాలి. ఇది బాలేదన్నారంటే ఇలా నడుచుకోవాలి. సో, ఇలా మనం ట్రెండ్‌కి తగ్గట్టుగా ఈ విధంగా ఇలాంటివి వాడాలి. ఇలా మాట్లాడాలి. ఇలా నేర్చుకోవాలని చెప్పేసి స్టెప్ బై స్టెప్ నాకు నేను ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వెళ్తేనే ఈరోజు ఒక మంచి వీడియో డైరెక్ట్‌గా ఫేస్ టు ఫేస్ కూడా నేను వీడియో చేయగలుగుతున్నాను. ఒకప్పుడు నేను జస్ట్ ఒక వీడియో క్లిప్‌కి మాత్రమే వాయిస్ ఓవర్ ఇవ్వడం నేర్చుకునేదాన్ని. సో, ఈరోజు
ధైర్యంగా ముందున కూర్చొని మాట్లాడడం అంటే అంత ఈజీ కాదు. కానీ ఎప్పుడు మనం అలాంటి సక్సెస్‌ని పొందుతామనంటే, మనల్ని మనం ట్రైన్ చేసుకున్నప్పుడు. మనకి ఎన్నో కథలను అందించిన 'హ్యారీ పాటర్' ఎంతో మంది దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా పబ్లిషర్స్ ఉంటారు కదండీ! బుక్స్ పబ్లిష్ చాలా మంది రిజెక్ట్ చేశారట ఫస్ట్. ఆ తర్వాతే ఒక బిగ్ సక్సెస్ అనేది వచ్చింది. ఇక్కడనే కాదు, ఇప్పుడు హీరో 'రజనీకాంత్' గారిని మనం తీసుకున్నా, చాలా మంది ఇన్స్‌పిరేషన్స్ బోలెడంత మంది ఉంటారు మనకి మన చుట్టుపక్కల. వాళ్ళందరూ కూడా ఎవరైనా దగ్గరికైనా ఎళ్లి మీకు సక్సెస్ ఎలా వచ్చిందనంటే ఒక పెద్ద స్టోరీయే చెప్తారు వాళ్ళ లైఫ్ లెసన్ గురించి. సో నేను చాలా కష్టాలు పడ్డాను. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. అంత ఈజీగా రాలేదు. ఇక్కడ ఏమేం చేయాలో అన్నీ ప్రాక్టీస్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు లెర్నింగ్ కొత్తగా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాను. సో ఇలా అని చెప్పేసే మనకి చెప్తూ ఉంటారనమాట. అసలు ఒక బిగ్ సక్సెస్ మనకి రావట్లేదు అంటే ఎందుకు రావట్లేదు అనేది అనలైజ్ చేసుకోవాలి. సో ఏంటి? ఎందుకు? ఎలా? ఏమైంది? నేనేం మిస్టేక్స్ చేశాను? ఏం నేర్చుకోవాలి? ఏం కొత్తగా చేయాలి? ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? సో ఇలాంటివన్నీ కూడా మనం అనలైజ్ చేసుకొని మనం ఒక స్టెప్ ముందుకు వేయగలగాలన్నమాట. ఇంకా లెసన్ నెంబర్ 5 వచ్చేసి జస్ట్ కీప్ షోయింగ్ అప్. సక్సెస్ అయిన వాళ్ళు ఎప్పుడు కూడా మోస్ట్ టాలెంటెడ్ పర్సన్స్ కాదండి. కన్సిస్టెన్సీతో ఉన్న వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. మనకి అందరూ అనుకుంటాం కదా, వీళ్ళకి చాలా టాలెంట్ ఉంది, సో అందుకనే వీళ్ళు సక్సెస్ అయ్యారు. ఆ అమ్మాయికి చాలా టాలెంట్ ఉంది, అందుకే అంత బాగా డాన్స్ వేస్తుంది అని చెప్పేసి. ఆ అమ్మాయికి ఉన్న టాలెంట్ కేవలం 35%. ఎవరికైనా సరే టాలెంట్ ఒక 35% ఉంటదంట. మిగతా 75% కూడా వాళ్ళు సక్సెస్ అవ్వడానికి కన్సిస్టెన్సీ ఇస్ ద ఇంపార్టెంట్. నాకు టాలెంట్ ఉంటే సరిపోదు యూట్యూబ్‌లో వీడియో పెట్టడానికి. నాకు ప్యాషన్ ఉంటే సరిపోదు యూట్యూబ్‌లో వీడియో పెట్టడానికి. కన్సిస్టెన్సీ అనేది ఉంటేనే నేను సక్సెస్ అవుతాను. వావ్! చాలా బా చేస్తున్నావు అని చెప్పేసి ఈ రోజు వీడియోకి నాకు ఒక 2 సబ్స్క్రైబర్స్ వచ్చి క్లాప్స్ కొడతారు. ఆ ఇద్దరు క్లాప్స్‌కి నేను విన్ అయిపోయినట్ట కాదు కదండీ! ఈ రోజు ఇద్దరు, రేపిద్దరు, ఎల్లుండిద్దరు, సంవత్సరం పొడిగినా ఇద్దరు కలిపి నాకు 1000 మంది రావాలి అనంటే కన్సిస్టెన్సీ అనేది కావాలి. సో అందరికీ టాలెంట్ ఉంది కాబట్టే వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. నా దగ్గర టాలెంట్ లేదు. వాళ్ళ దగ్గర డబ్బుంది అందుకే వాళ్ళు బిజినెస్‌లో సక్సెస్ అయ్యారు. నా దగ్గర డబ్బు లేదు. కాదు. ఏ మనం ఏ పర్సన్ చూసుకున్నా, నేను మొన్నే లలిత జ్యువెలర్స్ యొక్క స్టోరీ చదివాననమాట. సో అతను 8థ్ క్లాస్‌లోనే చదువు సరిగా అవ్వలేదని చెప్పేసి మానేశారట. సో వాళ్ళది చాలా పేద కుటుంబం అట. సో అతను లలిత జ్యువెలర్స్ ఈరోజు ఇంత పెద్ద జ్యువెలర్స్ షాప్ పెట్టడానికి మెయిన్ కారణం అతని కన్సిస్టెన్సీ. ఎన్నో కష్టాలు అనుభవించి అతని స్టోరీ చాలా ఇన్స్పిరేషన్ గా అనిపించింది నాకు. సో ఒక బంగారం షాప్ పెట్టడానికి ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మ గాజులు పట్టుకెళ్ళి చేశాడు అతని బిజినెస్. ఒక షాప్ లో పనిచేసేవాడు. అలా 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 ఈ రోజు కోట్లు సంపాదిస్తున్నాడు అని అంటే ఒక కన్సిస్టెన్సీతో, ఒక కసితో నేను చేశాను అందుకే ఇంత బాగా సక్సెస్ అయ్యాను అని చెప్పేసి అతని స్టోరీ చాలా ఇన్స్పిరేషన్ గా అనిపించింది నాకైతే. సో ఇలా టాలెంట్ అనేది ఇంపార్టెంట్ కాదు, కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్ అనేది మన లైఫ్ లెసన్ నేర్చుకొని మనం జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే మన పని. మర్చిపోద్దు, ఎవరమైనా సరే కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే కన్సిస్టెన్సీతో డైట్ చెయ్యు, కన్సిస్టెన్సీతో ఎక్సర్సైజ్ చెయ్యు. సో అలా అన్నమాట. ఇంకా లెసన్ నెంబర్ 6 వచ్చేసి పర్ఫెక్ట్ టైం కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాము. ఎలా అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అంటే షాప్ పెట్టాలనుకుంటున్నాను. నా దగ్గర కొంచెం అమౌంట్ ఉంది. సరే ఇక స్టార్ట్ చెయ్యు అన్నది మనం చూడం. ఆ అమౌంట్ మనకి సరిపోదు. మనం ఎలా ఆలోచిస్తామంటే అంతా కూడా ఒక పర్ఫెక్ట్‌గా ఉండాలి. అంటే ఇక్కడ సెటప్ అంతా ఎలా ఉండాలి, స్టార్టింగ్‌లోనే దీనికి రంగులు, మెరుపులు దిద్దేయాలి. స్టార్టింగ్‌లోనే దీనికి హడావిడి పెట్టేసేయాలి. మంచి మంచి టేబుల్స్ పెట్టేయాలి. సో ఇలా 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 ఆలోచించి అంత డబ్బులు నా దగ్గర లేవు, నేను పెట్టను అని చెప్పేసి మానేస్తాం అన్నమాట. సో మనం ఏంటంటే పర్ఫెక్ట్‌గా ఉండాలి అని ఎప్పుడైతే ఆలోచిస్తామో మనం ఏం చేయలేము, స్టార్ట్ చేయలేము. సో నేను అనుకునేదాన్ని స్టార్టింగ్‌లో యూట్యూబ్ పెట్టడానికి అంటే పర్ఫెక్ట్‌గా నేను ఎడిటింగ్ నేర్చుకోవాలి, పర్ఫెక్ట్‌గా వాయిస్ ఓవర్ ఇవ్వడం నేర్చుకోవాలి, పర్ఫెక్ట్‌గా నేను కంటెంట్ ఒక నెల రోజులు సరిపడగా పెట్టడానికి నా దగ్గర ఉండాలి, నేను ఇంతే పర్ఫెక్ట్‌గా మాట్లాడాలి, నేను ఇంతే పర్ఫెక్ట్‌గా నా బాడీ లాంగ్వేజ్ ఉండాలి అని నేను అనుకునేదాన్ని. సో అలా అనుకున్న రోజులు కూడా నేను యూట్యూబ్ ఛానల్ చేయలేము, ఒక వీడియోస్ పెట్టలేము.
ఇలా ఫేస్ టు ఫేస్ నాకు మాట్లాడడం అంటే చాలా ఇష్టం. కానీ నన్ను జనాలు యాక్సెప్ట్ చేయరేమో, నేను అంత పర్ఫెక్ట్‌గా మాట్లాడను కదా! మధ్య మధ్యలో తడబాటు వస్తదేమో అని చెప్పేసి. ఎలాంటి వాళ్ళకైనా తడబాటు అనేది వస్తది కదండీ! ఇలాగే మీరు కూడా ఎవరో ఏదో అనుకుంటారు. నేను పర్ఫెక్ట్‌గా రావాలి, లేకపోతే నేను పర్ఫెక్ట్‌గా ఉండాలి అని ఒక టైం వస్తది. ఆ పర్ఫెక్ట్ టైంలోనే చేస్తానని మాత్రం అనుకోవద్దు. చేసేయి. యాక్షన్ మొదలుపెట్టేయి. రెడీ 1, 2, 3 స్టార్ట్ యాక్షన్ అని అంటారు కదా ఒక మూవీ చేయాలి అనడానికి. సో అలా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో దానికోసం యాక్షన్ మొదలు పెట్టే. ఇంకా లెసన్ నెంబర్ 7, మనల్ని సేవ్ చేయడానికి ఎవరైనా సరే వస్తారు అని చెప్పేసి మనం అనుకుంటాం కదా. సో ఎవరైనా సరే మనల్ని పుష్ చేయడానికి వస్తారు అని అనుకుంటాం కదా. సో ఎవరు రారనమాట. సో మన పని మనమే చూసుకోవాలి. ఇంకా లెసన్ నెంబర్ 8 వచ్చేసి కలలు కంటాం కదండి. సో కలలు కండం అనేది ఈజీయే, కానీ ఆచరించడం మాత్రం చేయమన్నమాట. సో మనం స్ట్రగుల్స్ ఫేస్ చేయకుండా ఉండాలి అని అంటే పగటి కళలు, మనకి అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు, కళలు కనండి కానీ వాటిని నెరవేర్చుకోండి. సో ఎంత పెద్ద కళ అయినా సరే మనం కనొచ్చు. సో విజువలైజేషన్ అంటారు, మీకు తెలిసి ఉండుంటుందో లేదో. మనం కళ్ళు మూసుకొని నేను ఫ్యూచర్లో ఒక మంచి యూట్యూబర్గా చాలా సక్సెస్ అయినట్టు, ఎంతో మంది నాకు లైక్స్ చేసినట్టు, ఎంతో మంది నన్ను ఆదరిస్తున్నట్టు నేను ఒక విజువలైజేషన్ చేసుకుంటున్నాను. బాగుంది, వావ్, అంతమంది నన్ను క్లాప్స్ కొడతా ఉంటే చాలా బాగుంది కదా. ఒకసారి ఊహించుకోండి, కళ్ళు మూసుకొని విజువలైజేషన్ చేసుకోండి. మీరు ఏదైతే ఒక గోల్ పెట్టుకున్నారో ఆ గోల్లో ఆల్రెడీ సక్సెస్ అయినట్టు. సో బాగుంటది. ఇది ఒక విజువలైజేషన్, అంటే ఒక కళ కంటున్నాం అనమాట. సో ఈ కళ నిజం అవ్వాలి అని అంటే నువ్వేం చేయాలి? యాక్షన్, పని మొదలు పెట్టాలి. సో ఇప్పుడు చెయ్యి. సో మనం ఒక ఇంటెన్షన్ అని అనుకుంటున్నాము, ఒక పెద్ద గోల్ మనం పెట్టుకున్నాము అని అంటే ఆ పని చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కళలు కనడం గొప్ప కాదు. కళలు అందరూ కనేస్తారు, కళలు అందరికీ ఉంటాయి, ఆచరించారు. ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే రాత్రి పగలు కష్టపడి దానికోసమే ఆలోచిస్తూ ప్రతి దాన్ని కూడా ఎలా నేర్చుకుంటే ఏం చేస్తే బాగుంటది అని చెప్పేసి ఆ కష్టాలన్నీ ఎదుర్కొని వెళ్ళినప్పుడే మనకి ఆ సక్సెస్ అనేది వస్తుంది. సో ఈసారి మనం కళ, ఒక కళ కంటాం కదా, ఆ కళ కని మధ్యలోనే నేను ఈ కళని ఇప్పుడే పాజ్ చేసేసి ఆ కళకు సంబంధించింది ఏదైనా ఒక పని చేస్తాను. ఇంకా లెసన్ నెంబర్ 9. సో లెసన్ నెంబర్ 9 చాలా ఇంపార్టెంట్ అండి. మన చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ని బట్టి మన బిహేవియర్ అనేది ఉంటుంది. సో మన చుట్టూ ఉండే మనుషుల్ని బట్టి మన బిహేవియర్ అని ఉంటుంది. సో ఈ లెసన్ నెంబర్ 9లో మన స్ట్రగుల్స్ అనేవి పోవాలి అని అంటే ఖచ్చితంగా మనం ఒక మంచి ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. బోర్డర్ దాటి నీ లోపలికి వస్తున్నారు, నీ ఎనర్జీని వాళ్ళు డ్రైన్ చేస్తున్నారు అని నీకు అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళకి నో చెప్పి నీ కోసం ఆలోచిస్తూ నీ పని చేయడం మొదలుపెట్టు. మీరు ఇంకా ఎంచుకునే ఫ్రెండ్స్ని, నీకు సపోర్ట్ చేసే వాళ్ళని, నిన్ను వెన్ను తట్టి ముందుకు వెళ్ళే వాళ్ళని ఒకళ్ళిద్దరిని ఎంచుకో, వాళ్ళతో స్నేహం చేయి. ఉండే వాళ్ళు, ఎందుకు టైం వేస్ట్ చేస్తున్న వాళ్ళతో మనం ఎక్కువగా తిరగకపోవడమే మంచిదన్నమాట. సో మన ఎన్విరాన్మెంట్ అనేది మనల్ని షేప్ చేస్తుంది. సో దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనల్ని వెనకుండి పుష్ చేసే వాళ్ళని మనం మన ఫ్రెండ్స్గా మన పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇంకా లెసన్ నెంబర్ 10, లెసన్ లెర్నింగ్. సో కీప్ లెర్నింగ్. అండ్ ఎప్పుడు మనం దేనికోసం అయితే తపన పడుతున్నామో ప్రతిరోజు మనం నేర్చుకోవాలి, ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. సో ఈ క్షణం ఇప్పుడు నేను ఒకటి చేస్తాను అని అంటే, ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ ఏదైనా పెడతానంటే ఇప్పుడున్న వాళ్ళకి ఏం అందించాలి, ఎలా అందించాలి, అప్డేట్గా నేను ఎలా ఉండాలి అనేది మనం కలగాలన్నమాట. నేను ఇంకా పాత చింతకాయ పచ్చడితోనే ఉండిపోతాను, సో అప్పుడు ఎలా చేసాం కాబట్టి ఇప్పుడు అలాగే చేస్తానంటే అవ్వదు. మనం కీప్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రెసెంట్తో పాటు మనం మూవ్ అవ్వాలి, మనల్ని మనం అలా షేప్ చేసుకోవాలన్నమాట. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇంకా లెసన్ నెంబర్ 11 ఏంటి అని అంటే ప్రోకాస్టినేషన్ అండి. సో ప్రోకాస్టినేషన్ అనేది ఎంత మనల్ని వెనక్కి లాగేస్తుందంటే, సో ప్రతిరోజు మనం చేస్తూ ఉంటాం అనమాట. ముఖ్యమైన పనుల్ని వాయిదా వేయడమే ప్రోకాస్టినేషన్. ఇది అందరూ చేసేదే. ఏంటంటే ఎంత మనం టైం టేబుల్ చక్కగా వేసేసుకున్నా, ఎంత బాగా చేసేయాలి, మనం ఎంతో ప్రొడక్టివిటీగా ఉండాలి అని మనం అనుకున్నా బద్ధకం అని కూడా దీనికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. సో చాలా పనులు మనం యాక్టివ్గా చేస్తాము, బట్ ఇంకా చేయగలిగే శక్తి ఉన్నప్పుడు కూడా ప్రోకాస్టినేషన్ చేస్తూ ఉంటాం అనమాట.
సో మన స్ట్రగుల్స్ ని మనం దూరం పెట్టాలి, స్ట్రగుల్ ఉండకూడదు అని అంటే ప్రోక్రాస్టినేషన్ ని కొంచెం దూరం పెట్టాల్సి ఉంటుంది. బేసిక్ గా ఒక వీడియో పెట్టాలి అని అనుకున్నాను, కంటెంట్ రాసుకున్నాను, కానీ ప్రోక్రాస్టినేట్ చేస్తాను అనమాట. నేను అంటే పనిని వాయిదా వేసేస్తా ఉంటాను. తర్వాత చేద్దాంలే, మధ్యాహ్నం చేద్దాంలే, కొంతసేపు ఏదో విధంగా టైం పాస్ చేసేద్దాం, కొంతసేపు టీవీ చూసేద్దాం, కొంతసేపు రీల్స్ చూసేద్దాం, కొంతసేపు ఫోన్ చూసేద్దాం, ఇలా అనిపిస్తూ ఉంటది మన మైండ్ కి కదా. మన మైండ్ తాత్కాలిక అంటే అప్పటికప్పుడు కోరుకునే హ్యాపీనెస్ కోరుకుంటుంది కదా, అప్పటికప్పుడు వచ్చేటటువంటి హ్యాపీనెస్ ని కోరుకుంటుంది అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే మనం దీన్ని నెగ్లెక్ట్ చేస్తాం. అని తర్వాత అనుకుంటాము, అబ్బా నేను వీడియో పెట్టలేకపోయాను, అయ్యో నేను వీడియో పెట్టలేకపోయాను అని స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇలాంటి ఒక స్ట్రగుల్ ని మనం కొంచెం బయటకి దూరంగా నెట్టాలి అని అంటే ఖచ్చితంగా మనం ఈ ప్రోక్రాస్టినేషన్ నుంచి దూరంగా వెళ్ళాలి అనమాట. సో అలా వెళ్ళాలి అని అంటే మనం ఏం చేయాలి? సో కొంచెం పనుల్ని వాయిదా వేయడం అనేది మానుకోవాలి. సో వెంటనే మనం చేయడానికి మనల్ని మనం షేప్ చేసుకోవాలన్నమాట. సో ముందుగా ఒక టు డూ లిస్ట్ పెట్టుకోవడం, ఫోన్ని కొంచెం మనకి అవాయిడ్ చేయడం, సో నోటిఫికేషన్స్ లాంటివి ఆఫ్ చేసుకోవడం, ఇలాంటి చాలా చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అయితే ప్రోక్రాస్టినేషన్కి మనం దూరంగా ఉండొచ్చు. నేను ఆల్రెడీ మన ఛానల్లో ప్రోక్రాస్టినేషన్ పనులు వాయిదా వేయకుండా ఉండాలంటే ఏం చేయాలనే టిప్స్ చాలా షేర్ చేశాను అనమాట. ఒకసారి చెక్ చేసి చూడండి. ఇంకా లెసన్ నెంబర్ 12 ఏంటి అని అంటే, మనకి సక్సెస్ కావాలి అని అంటే ఒక బిగ్ మూమెంట్ అబ్బా. సో మనం చాలా మారాల్సి ఉంటది. ఈ లెసన్ నెంబర్ 12లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, మనం స్ట్రగుల్స్ ఫేస్ చేయకుండా ఉండాలి అని అంటే మనల్ని మనం చాలా చాలా చేంజ్ చేసేసుకోవాలన్నమాట. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే ముందు వరకు నీ టైం టేబుల్ మొత్తం మారిపోవాలి, సెటప్ మొత్తం చేంజ్ చేసేయాలన్నమాట. నీ మీద, నీ హెల్త్ మీద నువ్వు కేర్ చేసుకోవాలి, టైం మేనేజ్మెంట్ స్కిల్స్ పెంచుకోవాలి, మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకోవాలి. సో నువ్వు ఎక్సర్సైజ్ చేయడం, హెల్దీ ఫుడ్ తినడం, సాక్రిఫైస్ చేయాల్సి ఉంటది. సో సక్సెస్ కావాలంటే సాక్రిఫైజులు కొన్ని చేయాల్సి ఉంటది, నువ్వు నిన్ను మార్చుకోవాల్సి ఉంటది. పొద్దున్నే లేవాలి అని ఒక టైం టేబుల్ పెట్టుకోవడం, సో రాత్రి ఎర్లీగా పడుకోవాలి, ఏ టైంలో అయినా సరే నేను దానికోసం వర్క్ చేయాలి, ఇలాంటి కొన్ని మనం నేర్చుకోవాలి. ఇంకా లెసన్ నెంబర్ 14 ఏంటి అని అంటే హార్డ్ వర్క్ చేయాలండి. చాలా 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 ఇంపార్టెంట్. ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత మంచి సక్సెస్ అనేది వస్తుంది. మనం అనుకుంటాం చెడు మార్గంలోనో ఈజీగా వచ్చేస్తుంది కదా మనకి ఏదైనా సరే, అది ఎప్పుడు నిలవదు మనకి. కొంతమంది ఇలా అంటే అలా ఏదో ఒక మోసం చేసేసో, ఏవో ట్రిక్స్ చేసేసో ఈజీగా లైఫ్ లో సక్సెస్ అయిపోతారు కదా. సో అలా సక్సెస్ అయిన వాళ్ళు అలాగే కిందకి పడిపోతారు. కానీ ఒక హార్డ్ వర్క్ చేసి స్టెప్ బై స్టెప్ వెళ్తాం కదండి, సో మంచి సక్సెస్ ఉంటది. సో హార్డ్ వర్క్ చేసినన్ని రోజులు మనకి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి చాలా లెసన్స్ నేర్చుకొని మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ బోల్డ్ అని నేర్చుకుంటూ మనం ముందడుగు వేసినప్పుడు ఒక మంచి సక్సెస్ వస్తుంది చూడండి, అందులో ఉందే అసలైన ఆనందం. సో ఆ సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది హార్డ్ వర్క్ చేస్తే, ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది, కొంచెం లేట్ అవుద్ది, బట్ పక్కా రావడం మాత్రం పక్కా. సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు కదా, అంటారు కదా సక్సెస్ అనేది ఎవడబ్బా సొత్తు కాదు, ఎవడైతే హార్డ్ వర్క్ చేస్తాడో ఆడికి సక్సెస్ అనేది పక్కనే ఉంటది అని. ఎవరికి సొంతం కాదు, నువ్వు చేస్తే నీకు వస్తుంది, ఎవరు చేస్తే వాళ్ళకి వస్తుంది. సో వాళ్ళకి వచ్చింది మనకు రాదు, వాళ్ళకి లక్ ఉంది, లక్ కూడా ఉండదండి, హార్డ్ వర్క్ అంతే. స్కిల్స్ ఏం లేవు, నేనేం చేయలేను, నాకంటూ స్పెషల్గా ఏం స్కిల్స్ ఉన్నాయి, సో నేను వేస్ట్ అని మనం అనుకుంటాం కదా. నిజానికి స్కిల్స్ ఏమీ అవసరం లేదండి, హార్డ్ వర్క్ ఉంటే చాలు అనమాట. హార్డ్ వర్క్ అనేది ఉంటే కనుక నువ్వు దాంతో మంచిగా సక్సెస్ అవ్వగలుగుతావు. సో ఇప్పుడు నా స్కిల్ ఇది, నేను డిగ్రీ బీజెడ్సీ చదువుకున్నాను. సో ఇందులో నా దగ్గర మోటివేషనల్ వీడియోస్ చేయడానికి నా దగ్గర స్కిల్ లేదు, యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి నా దగ్గర స్కిల్ లేదు అంటే అవుతుందా? ఎంతో మంది అసలు ఎలా సక్సెస్ అవుతున్నారో మనం బయటని చూస్తూ ఉంటే, చదువుకోలేని వాళ్ళు కూడా, నేను ఇందాక చెప్పాను కదా లలిత జ్యువెలర్స్ గురించి, అతనైతే 8th క్లాస్, అతనికి ఇప్పటికీ కూడా అతని ఇంటర్వ్యూలో ఏమని చెప్పారంటే ఇండియన్ స్పెల్లింగ్ రాయడానికి కూడా అతనికి చేతులు వణుకుతాయంట. అంటే మినిమం నాకు ఇంగ్లీష్ నాలెడ్జ్ స్కిల్స్ లేకపోయినా అతనికి అన్ని తెలివితేటలు ఉన్నాయి. ఏ తెలివితేటలు ఉన్నాయి? ఆ జ్యువెలర్ షాప్ కి సంబంధించిన తెలివితేటలు ఉన్నాయి, అది చాలు కదా. అతను హార్డ్ వర్క్ చేశారు, చాలా నేర్చుకున్నారు కాబట్టి అలా ముందుకెళ్ళగలిగారు. సో ఇక్కడ నా దగ్గర ఏం స్కిల్ లేదురా బాబోయ్ అని మనం ఎడుతూ కూర్చోకుండా ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ హార్డ్ వర్క్ చేసుకుంటూ
మనం ముందుకు వెళ్ళగలిగితే సక్సెస్ అనేది మన వైపు వస్తుందన్నమాట. ఇంకా నెంబర్ 15 ఏంటి అనంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. సో బేసిక్‌గా మనల్ని మనం అండర్ ఎస్టిమేట్ ఆర్ ఓవర్ ఎస్టిమేట్ చేసుకోవడం. సో ఇది నేను అటామిక్ హ్యాబిట్స్ బుక్ నుంచి నేను నేర్చుకున్నాను అన్నమాట. చాలా బాగా నచ్చింది నాకు ఈ పాయింట్. సో మనల్ని మనం అండర్ ఎస్టిమేట్ ఆర్ ఓవర్ ఎస్టిమేట్ ఎలా చేసుకుంటాం అని అంటే, ఒక సంవత్సరంలో చేయాల్సిన పనిని ఒక నెలలో చేసేస్తాను అని మనల్ని మనం ఓవర్ ఎస్టిమేట్ చేసుకోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సంవత్సరం మొత్తం డైట్ చేసి ఎక్సర్సైజ్ చేస్తే గనక ఒక 5 కేజీస్ తగ్గుతానండి. సో ఇది అసలైన రిజల్ట్. అంటే నేను సంవత్సరం పాటు కష్టపడాలి 5 కిలోస్ తగ్గాలంటే. కానీ నేనేంటో తెలుసా, నెల రోజుల్లో 5 కేజీస్ తగ్గిపోతాను చూడు అని చెప్పేసి గబ 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 ఒక టార్గెట్ పెట్టేసుకొని గోల్ పెట్టేసుకొని వారం రోజులు కష్టపడిపోయి చేయలేక మొత్తానికి చేయడం మానేస్తాం. నిజానికి నెల రోజులు కాదు నేను చేయాల్సింది, సంవత్సరం పాటుకి సంబంధించింది ఈ నెల నన్ను నేను ఎలా మలుచుకోవాలి, ఎలాంటివి తినాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి అనేది ఒక టైం టేబుల్ నా దగ్గర సెట్ చేసుకుంటే సంవత్సరం పాటుకి ఒక 5 కిలోస్ తగ్గగలుగుతాను. అట్లీస్ట్ నేను హెల్దీ వేలో ఉండగలుగుతాను. 5 కిలోస్ అన్న దగ్గర 3 కిలోస్ అయినా నేను తగ్గగలుగుతాను. సో ఇక్కడ ఇలా ఓవర్ ఎస్టిమేట్ చేసుకుంటాం. ఆర్ అండర్ ఎస్టిమేట్ చేసుకోవడం. అండర్ ఎస్టిమేట్ అంటే ఏంటి, ఒక నెల రోజుల్లో నువ్వు ఈ పని చేసేయగలవు, కానీ నువ్వు ఆ పని చేయడానికి సంవత్సరం పాటు తీసుకుంటావు. ఎందుకంటే ఈ పని నేను చేయలేను, నెల రోజుల్లో నేను చేయలేను అని మనం అనుకోవడం. నువ్వు కన్సిస్టెన్సీగా ఆ పనిని కనుక చేస్తే నెల రోజుల్లో అయిపోద్ది. అంటే రోజుకు ఒక గంట నువ్వు ఒక పని నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో ఒక గంట పాటు, ఒక 2 గంటల పాటు నీకున్న టైంని బట్టి, నీకున్న దాన్ని స్కిల్స్ని బట్టి ఒక గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు పని చేస్తే గనక నువ్వు ఆ పనిని నెల రోజుల్లో చేసేయగలవు. కానీ మనం సంవత్సరం పాటు దానికి టైం తీసుకుంటాం అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఒక వీడియో చేయడానికి ప్రతిరోజు వామ్లో ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియో నేను పెట్టడానికి నాకున్న స్కిల్స్ ప్రకారం నాకు తెలుసు నా టాలెంట్ ఏంటో. కాబట్టి రోజుకొక వీడియో నేను పెట్టగలను. రోజుకొక వీడియో మంచిగా కంటెంట్ ఇచ్చి ఒక 15 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ వీడియోని నేను రాసుకొని స్క్రిప్ట్ తయారు చేసుకొని నేను ఇవ్వగలను. నా దగ్గర అన్ని లిస్టు ఉంటాయి. కానీ నేనేం చేస్తానో తెలుసా, చేద్దాంలే అని చెప్పేసి గబా 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 ఆ రోజు ప్లాన్ చేసేద్దాం, పని చేసేద్దాం అని చెప్పేసి అనుకుంటే ఒక మంచి వీడియో ఎలా ఇవ్వగలుగుతామండి? సో ఇలా నిన్ను నువ్వు ఓవర్ ఎస్టిమేట్ చేసుకోవడం కానివ్వండి, అండర్ ఎస్టిమేట్ చేసుకోవడం కానివ్వండి చేయకండి. సో నువ్వు ఒక మంచి స్ట్రగుల్స్ ఫేస్ చేయకుండా మంచి సక్సెస్ అవ్వాలి అని అంటే ఆ లైన్ అనేది ఓవర్ ఎస్టిమేట్కి అండర్ ఎస్టిమేట్కి మధ్యలో ప్రతిరోజు ఒక గంట పనిచేయడం, ప్రతిరోజు ఒక 4 గంటలు పనిచేయడం అనేది ఒక కన్సిస్టెన్సీతో మనం చేస్తే కనుక మంచిగా సక్సెస్ అవ్వగలుగుతాం. సో చూసారు కదండి, ఇదండి ఇవాల్టి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. అంతవరకు ఉంటాను మరి, బాయ్ బాయ్.